ఆర్సీబీ ఐపీఎల్లో విజయం సాధించిన తర్వాత ఏం జరిగిందో ఆల్రెడీ మనకు తెలుసు. క్రికెట్ స్పోర్ట్కి ఒక మాయని మచ్చలా మిగిలిపోయింది. ఐపీఎల్కి ముఖ్యంగా ఇది ఒక మాయని మచ్చ అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు కూడా మీలాంటి వారు కూడా చెప్తున్నారు. నిజమే, మీరు చెప్పినట్టు 18 ఏళ్ళ తర్వాత ఆర్సీబీ గెలిచిందంటే మనం అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఇంత సుదీర్ఘ నిరీక్షణ ఫలించిందని. కానీ ఆ ఉత్సాహం, ఆ విజయోత్సాహం ఏందో దాని కొద్దిగా మసక బారింది. అంటే నాట్ ఈవెన్ 1 డే టైం కూడా లేదు. పోలీస్ కానీ లోకల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎలాంటి టైం ప్రిపరేషన్ లేకుండా హడావిడిగా ఆ సెలబ్రేషన్స్ ప్లాన్ చేయడం. 2 రోజులు ఆగితే ఏం కంపలు మునిగిపోతాయి. తొందర ఎవరు పెట్టారు, తొందర పెట్టిన దానికి ఎవరు లొంగారు? ఇక్కడ 3 క్వశ్చన్స్. ఒకటేంటంటే రిపీట్ కాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇటు ఐపీఎల్ యాజమాన్యం కానీ, లేకపోతే క్రికెట్కి సంబంధించిన సోర్సెస్ కానీ, లేకపోతే ఇటు ఎక్కడైతే కండక్ట్ చేస్తున్నారో ఆ గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్స్ కానీ. ఇండియాలో మీకు ఏ పెద్ద నగరంలో చేసినా లక్షల మంది వస్తారు. ముఖ్యంగా ఎలాంటి ఈవెంట్ ఎక్కడ జరిపినా వస్తారు. ఆ కెపాసిటీని మించిన క్రౌడ్ వస్తారు. వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలనే విషయంలో కామన్ పబ్లిక్ కూడా కొంత ఆలోచించాలి. మీకు అభిమానం ఉండొచ్చు, కానీ మితిమీరిన అభిమానం పనికిరాదు. అభిమానానికి హద్దు ఉండాలి. మీరు విరాట్ కోహ్లీని ఎక్కడ చూస్తారు? మీరు స్టేడియంకి వెళ్ళినా కూడా. ముఖ్యంగా ప్రముఖ క్రికెటర్స్ ఎవరూ దీనిపైన స్పందించలేదు. స్పందించినా కూడా అంత స్థాయిలో స్పందించలేదు. చాలామంది ఈ విషయంలో ఎందుకు తలదూర్చడం అన్నట్టుగా ఉన్నారు. అయితే ఒక్కటే జరుగుతుంది కార్తిక్, ఏంటంటే ఇంకా కొంతమంది విరాట్ కోహ్లీ అరెస్ట్ అయిపోతున్నాడు, ఇవాళ అరెస్ట్ అవుతున్నాడు, రేపు అందుకే లండన్ పారిపోయాడు. విరాట్ కోహ్లీ యాక్చువల్లీ చాలా 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 మిస్మేనేజ్మెంట్. టోటల్లీ ది ఎంటైర్ ఇష్యూ హ్యాస్ బీన్ టోటల్లీ మిస్హ్యాండిల్డ్ బై ది పొలిటికల్ బాసెస్. నిజంగా ఐపీఎల్ ఫైనల్ అనేది స్క్రిప్టెడ్ ప్రకారమే జరిగిందా? అసలు స్క్రిప్టింగ్ అనేది అసలు పాసిబిలిటీ ఉంటుందంటారు అసలు? అంటే మీరు అలా జరిగిందనుకోండి, సరే మీరు అన్న టీఆర్పీస్ లేకపోతే ఐపీఎల్ బ్రాండ్ ఇమేజ్ పెరగడం కోసం చేశారు. ఈ మొత్తం అండ్ ముఖ్యంగా ఈ ఐపీఎల్కి సంబంధించి ఇంకోటి మాట్లాడుకోవాలి. ధోని ఫామ్ గురించి. ధోని ఈ ఐపీఎల్తో రిటైర్మెంట్ తీసుకునే అవకాశాలు, లేకపోతే ఫ్రాంచైజీ మారే అవకాశాలకు సంబంధించి ఏమైనా ఉండే పాసిబిలిటీస్ ఉన్నాయా? అంటే ధోని అయితే సిఎస్కేతోనే ఉంటాడు, వేరే ఫ్రాంచైజీకి వెళ్ళే క్వశ్చన్ ఉండదు. విరాట్ కోహ్లీ వేరే ఫ్రాంచైజీకి వెళ్ళే క్వశ్చన్ ఉండదు. అదైతే దట్ ఈస్ గివెన్. ధోని ఏమైనా ఉంటే. నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను కార్తీక్ కర్వ. ఆర్సీబీ ఐపీఎల్లో విజయం సాధించిన తర్వాత ఏం జరిగిందో ఆల్రెడీ మనకు తెలుసు. స్టాంపీడ్ జరిగింది, 11 మంది చనిపోయారు. అంతేకాకుండా ఐపీఎల్ విశేషాలు, ఇంకా అనాలిసిస్ పూర్తిగా క్రికెట్కి సంబంధించి అప్కమింగ్ ఇంగ్లాండ్ టూర్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి మనతో పాటు క్రికెట్ కమెంటేటర్, స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వెంకటేష్ గారు నమస్తే సార్. నేను కూడా సూపర్ సార్. అండ్ ముందుగా వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఐపీఎల్ గురించి. అన్ఎక్స్పెక్టెడ్గా 18th సీజన్లో 18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ విన్ అవ్వడం అనేది అదొక ఎత్తు. తర్వాత గెలిచిన తర్వాత విక్టరీ పెరేడ్లో జరిగిన స్టాంపీడ్ ఒక ఎత్తు. అంటే ఒక టైప్ ఆఫ్ ఏంటంటే ఈ క్రికెట్ స్పోర్ట్కి ఒక మాయని మచ్చలా మిగిలిపోయింది. ఐపీఎల్కి ముఖ్యంగా ఇది ఒక మాయని మచ్చ అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు కూడా మీలాంటి వారు కూడా చెప్తున్నారు. కరెక్ట్ టైమే, బట్ కరెక్ట్ టైంలో కరెక్ట్గా జరగలేదు అన్నట్టుగా కూడా చాలామంది చెప్తున్నారు. ముఖ్యంగా ఆర్సీబీ స్టాంపీడ్ గురించి ముందుగా మీ స్పందన ఏంటి సార్? నిజమే, మీరు చెప్పినట్టు 18 ఏళ్ళ తర్వాత ఆర్సీబీ గెలిచిందంటే మనం అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఇంత సుదీర్ఘ నిరీక్షణ ఫలించిందని. కానీ ఆ ఉత్సాహం, ఆ విజయోత్సాహం ఏందో దాని కొద్దిగా మసక బారింది ఈ ఇన్సిడెంట్ వల్ల. చాలా అన్ఫార్చునేట్ అది. చాలా అంటే వెరీ పూర్లీ హ్యాండిల్డ్. క్రౌడ్ మేనేజ్మెంట్ పూర్లీ హ్యాండిల్డ్. ఆ ఈవెంట్ జరపడం అనేది చాలా పూర్లీ డన్. నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు స్పోర్ట్స్ కానీ ఎనీ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఈవెంట్ మేనేజర్స్ చేతిలోకి వెళ్ళిపోయినాయి. దే ఆర్ డిసైడింగ్. అంటే ప్రతిదాన్ని ఒక ఈవెంట్గా చూస్తారు. మన క్రికెట్లో ఏమంటాం మనం, ఎవ్రీ బాల్ ఈజ్ అన్ ఈవెంట్. T20లో ఏమంటాం, ఎవ్రీ బాల్ ఈజ్ అన్ ఈవెంట్ అంటాం. ఇప్పుడు ఈ ఈవెంట్ మేనేజర్కి ఏం కనిపిస్తుంది అంటే ప్రతిదీ ఒక ఈవెంటే. సో అర్జెంటుగా ఒక ఈవెంట్ జరిపేసేయాలి. మిడ్నైట్ అయింది మ్యాచ్. ఎప్పుడైంది? మిడ్నైట్లో గెలిచారు. ముందు రోజు మిడ్నైట్ గెలిచారు. నెక్స్ట్ డే మధ్యాహ్నానికల్లా పరేడ్ అంటారు, కాదంటారు. మళ్ళీ అక్కడ విధాన్ సౌధ దగ్గర అక్కడొక జనం పోగారు. తర్వాత స్టేడియం.
అంటే నాట్ ఈవెన్ 1 డే టైం కూడా లేదు. పోలీస్ కానీ లోకల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎలాంటి టైం ప్రిపరేషన్ లేకుండా హడావిడిగా ఆ సెలబ్రేషన్స్ ప్లాన్ చేయడం. 2 రోజులు ఆగితే ఏం కంపలు మునిగిపోతాయి? 2 రోజులు ఆగచ్చు కదా. ఆగి బెంగళూరు లాంటి ఒక బిజీ సిటీలో, బస్లింగ్ సిటీ అది, అక్కడ మీరు టైం తీసుకొని మీరు ప్రాపర్గా ప్లాన్ చేసి రోడ్స్ బ్లాక్ చేసి ఓన్లీ ఆ స్టేడియంలో 30,000 పడతారు, 30,000 మంది మాత్రమే అలో చేసి దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసి ఎలాంటి జరిగేవి కాదు. ఎందుకంటే దానికి టికెట్స్ కూడా ఉన్నాయి, దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని ఎవరైతే టికెట్స్ ఉన్నాయో వాళ్ళు దూరం నుంచే ఆపేసి టికెట్ లేని వాళ్ళకి అసలు ఆ స్టేడియం సమీపానికి ఎందుకంటే బిజీ సెంటర్లో ఎంజీ రోడ్ దగ్గర ఉంది ఆ స్టేడియం. అలాంటి సెంటర్లో ఇరుకు రోడ్ల దగ్గర ఉన్నప్పుడు మీకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు మన ఉప్పల్ స్టేడియం ఊరికి కాస్త దూరంగా ఉంది, అది మిడిల్ హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉన్న స్టేడియం అది. మనం T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు 2023లో చూసాం మనం. వీ హ్యాడ్ ఏ మ్యాసివ్ విక్టరీ పెరేడ్ ఇన్ ముంబైలో కొన్ని లక్షల మంది వచ్చారు. వాళ్ళ బస్సు మాత్రం వెళ్ళింది, ప్లేయర్స్ ఉన్న బస్సు మాత్రం, మిగతా అందరూ నో వెహికల్స్ ఆర్ అలౌడ్. లక్షల మంది వచ్చినా ఎలాంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగలేదు అక్కడ. చాలా చాలా సేఫ్గా చాలా సెక్యూర్గా జరిగింది అది. సో దానికి ప్లానింగ్ ఉంది, టైం ఉంది. మన వాళ్ళు ఎక్కడో వెస్టిండీస్లో గెలిచి ఇండియా వచ్చేటప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, దాని ప్రకారం ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ పెట్టి ప్రాపర్గా ఆర్గనైజ్ చేశారు. ఎలాంటి చిన్న మచ్చ లేకుండా ఈవెంట్ జరపగలిగారు. కానీ ఆర్సీబీ విషయంలో చాలా తొందర. దీనికి ఎవరు పెట్టారు, తొందర పెట్టిన దానికి ఎవరు లొంగారు? ఇక్కడ 3 క్వశ్చన్స్. ఒకటేంటంటే ఆర్సీబీ వాళ్ళు తొందర పెట్టారా, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తొందర పెట్టారా? ఓకే, పోలీస్ ముందు పర్మిషన్ ఇవ్వలేదన్నారు. ఇప్పటికి కూడా ఇప్పుడు అథారిటీస్ కొంతమంది ముఖ్యమైన వాళ్ళు చెప్పడం ఏంటంటే పర్మిషన్ ఇవ్వలేదు, డినై కూడా చేయలేదు. పర్మిషన్ అయితే వాళ్ళకి లేదు, వాళ్ళ చేతుల్లో కూడా లేదు, పర్మిషన్ లేదు. డినై కూడా చేయలేదు, పర్మిషన్ కూడా ఇవ్వలేదు. సో పర్మిషన్ ఇవ్వకుండా ఎలా జరిపారు ఈవెంట్? అండ్ దట్ టు డీసీఎం, డిప్యూటీ సీఎం స్వయంగా అక్కడ ఉన్నాడు. డిప్యూటీ సీఎం ఉన్నాడు, పోలీసులు అక్కడ వాళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చారు, అన్నీ చేశారు. అంటే పర్మిషన్ వచ్చినట్టే కదా, అఫీషియల్ గానే అన్అఫీషియల్ గానే పర్మిషన్ అయితే వచ్చింది. సో ఎందుకు ఆ ఒత్తిడికి ఎందుకు లొంగారు? ఎవరు ఒత్తిడి క్రియేట్ చేశారు? దీని మీద ఎంక్వైరీలో నిగ్గు తేలాల్సిన విషయాలు ఇవన్నీ. కానీ అన్ఫార్చునేట్గా మనకేంటంటే బాధ కలిగించే విషయం అంటే కొంతమంది మహిళలు, చిన్నపిల్లలు, చనిపోయిన వాళ్ళందరూ చిన్న పిల్లలు, యంగ్స్టర్స్ చనిపోయారు. వాళ్ళ ప్రాణాలకి ఎవరు రెస్పాన్సిబుల్? చాలా అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్. అండ్ దీన్ని కూడా పొలిటిసైజ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఈ ఈవెంట్ అంటే పండుగ, మన క్రికెట్ ఫ్యాన్స్కి పండుగ. సో దీన్ని కమర్షియలైజ్ చేయటం, ఆ కమర్షియాలిటీని దృష్టిలో పెట్టుకుని ఆ హీట్ని క్యాష్ చేసుకునే విధంగా వీళ్ళు చేసి ఇట్లా ఫ్యాన్స్ ప్రాణాలను బలి తీసుకోవటం, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో కాకతాళీయంగానో ఏం జరిగినా కూడా ఫ్యాన్స్ అనేవాళ్ళు చనిపోతున్నారు ముఖ్యంగా. దీన్ని ఎలా చూడాలంటారు? అండ్ ఇక మీద ఇలాంటి రిపీట్ కాకుండా, ఆల్రెడీ జరిగిపోయిన ఘటన రిపీట్ కాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇటు ఐపీఎల్ యాజమాన్యం కానీ, లేకపోతే క్రికెట్ సంబంధించిన సోర్సెస్ కానీ, లేకపోతే ఇటు ఎక్కడైతే కండక్ట్ చేస్తున్నారో ఆ గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్స్ కానీ. దిస్ షుడ్ బి అన్ ఐ ఓపెనర్. మనందరికీ ఒక కన్నువిప్పు కలిగించాల్సిన ఇన్సిడెంట్. అంటే అది సెలబ్రిటీస్, అది ఫిలిం సెలబ్రిటీస్ కానివ్వండి, స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళు తెలిపే ఈ అవుట్డోర్ ఈవెంట్స్ విషయంలో, క్రౌడ్ ఇన్వాల్వ్ అయ్యే ఈవెంట్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇండియాలో మీకు ఏ పెద్ద నగరంలో చేసినా లక్షల మంది వస్తారు, ముఖ్యంగా ఎలాంటి ఈవెంట్ ఎక్కడ జరిపినా వస్తారు, ఆ కెపాసిటీని మించిన క్రౌడ్ వస్తారు. వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలనే విషయంలో ప్రాపర్ కేర్ తీసుకోవడానికి ఇది చాలా పెద్ద. మనకి రిలీజియస్ వాటిలో జరిగితే ఇక రకరకాల సందర్భాల్లో స్టాంపీడ్లు జరగడం మనం చూసాం. కానీ ఇలా సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలనే విషయంలో ఇదంతా కూడా ఒక ఐ ఓపెనర్గా మనకి పనిచేయాలి. మీరు అన్నట్టుగా పొలిటీషియన్స్ ఏం చేస్తారంటే వాళ్ళు విజిబిలిటీ వస్తుంది, విరాట్ కోహ్లీ పక్కన నిలబడితే బ్రహ్మాండమైన విజిబిలిటీ వస్తుంది, దాంట్లో వాళ్ళ కొంత మైలేజ్ వెతుకునే ప్రయత్నం చేస్తారు. పొలిటీషియన్స్ ఎవరైనా చేసే పని అది. దే విల్ ట్రై టు బాస్క్ ఇన్ ది గ్లోరీ ఆఫ్ సమ్ అదర్ సెలబ్రిటీస్. అది వాళ్ళు ఎప్పుడు చేసే పని, అది వాళ్ళ వృత్తిపరమైన విషయం అది. సో ఇది జనరల్ జరుగుతుంది. మనకి ఇక్కడ నన్ను అడిగితే ఏంటంటే, ఓకే మీరు అథారిటీస్ చర్యలు తీసుకుంటారు, పొలిటికల్ బాసెస్ చర్యలు, అది కాదు, కామన్ పబ్లిక్ కూడా కొంత ఆలోచించాలి. మీకు అభిమానం ఉండొచ్చు, కానీ మితిమీరిన అభిమానం పనికిరాదు. అభిమానానికి ఒక హద్దు ఉండాలి. మీరు విరాట్ కోహ్లీని ఎక్కడ చూస్తారు? మీరు స్టేడియంకి వెళ్ళినా కూడా ఒక 500 మీటర్ల దూరం చూస్తారు. దానివల్ల ఏంటి ఉపయోగం? మీరు హాయిగా టీవీలో చూడండి. టీవీలో మ్యాచ్ చూసినట్టే చాలామంది మ్యాచ్కి వెళ్ళరు. మ్యాచ్కి వెళ్ళే బదులు దే ప్రిఫర్ టు స్టేయింగ్ ఇన్ ది కూల్ ఎన్విరాన్స్ ఆఫ్ ది హౌస్. ఇంట్లో కూర్చొని మ్యాచ్ చూడడానికి ఇష్టపడతారు. అలాగే మీరు ఇక్కడ ఇంట్లో కూర్చొని చూడండి, మీరు ఇంకా మంచి క్లోజర్ విజువల్స్ దొరుకుతాయి మీకు.
అక్కడికి వెళ్ళి ఆ స్టేడియంలోకి వెళ్ళి చూసేంత మీకు విరాట్ కోహ్లీ షేక్ హ్యాండ్ ఇస్తున్నాడా? విరాట్ కోహ్లీతో సెల్ఫీ దిగే అవకాశం ఉందా మీకు? ఏమాత్రం లేదు. అలాంటప్పుడు అది మీరు హాయిగా ఇక్కడ ఫ్యాన్స్లో కూడా అవేర్నెస్ రావాలి. ఎందుకంటే ఈ విషయంలో ఒకవేళ మాప్ కంట్రోల్ అనేది అన్నిసార్లు సాధ్యం కాదు. ఇప్పుడు అక్కడ 1000 మందో 2000 మందో పోలీసులు ఉన్నారు. అక్కడ జమ అయిన క్రౌడ్ ఎంతమంది? దాదాపు 3 lakhs. కెన్ దే కంట్రోల్ దట్ మచ్ క్రౌడ్? దట్ టు 1300 నుంచి 1500 మధ్య పోలీసులు ఉన్నారు. 1500 is to 30 and 3 lakh people. చేయలేరు. సో ఆ కంట్రోల్ మన దగ్గరే ఉండాలి. పేరెంట్స్ సెన్సిటైజ్ చేయాలి పిల్లల్ని. మీరు ఇలాంటి విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు మీకు అభిమానం ఉంటే మంచిదే, కానీ ఇలాంటి క్రౌడెడ్ గ్యాదరింగ్స్కి దూరంగా ఉండండి. ఇక్కడే కాదు, ఏ రిలీజియస్ అనేవైనా వాటికి అన్నిటికీ కూడా మీరు ప్రాపర్ ప్రికాషన్స్ మనం వీళ్ళు తీసుకునేది చేయాలి. పేరెంట్స్ పిల్లల్ని అవేర్నెస్ క్రియేట్ చేయాలి, మీడియా క్రియేట్ చేయాలి. సో ఇదంతా అది లేకపోతే ఏంటంటే ఇలాంటివి రిపీట్ అవుతుంది. ఇండియాలో చాలా తరచుగా జరుగుతున్నాయి. మనకి ఎంత టెక్నాలజీ డెవలప్ అయింది, ఇన్ని రకాల మనకి వార్నింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, అయినా కూడా మనకి చాలా తరచుగా స్టాంపీడ్స్ జరుగుతున్నాయి. సో వీటిని ప్రివెంట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఓకే, ఇక్కడ మెయిన్ ఐపీఎల్కి సంబంధించి 2 జరుగుతున్నాయి. ఈ స్టాంపీడ్ తర్వాత ముఖ్యంగా ప్రముఖ క్రికెటర్స్ ఎవరూ దీనిపైన స్పందించినా కూడా అంత స్థాయిలో స్పందించలేదు. యాజమాన్యం ఆల్రెడీ పర్ హెడ్ 10 lakh ప్రకటించి చేతులు దులిపేసుకుంది. బట్ ఇంత జరిగినా ప్రముఖ క్రికెటర్స్ ఎందుకు స్పందించలేదు అంటే దీన్ని పెద్ద చేయటం ఇష్టం లేకనా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళకి ఇప్పటికీ తెలీదా? లేకపోతే అంటే అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కాబట్టి దీనికి స్పందించి, అంటే ఏం జరిగిందో అక్కడ ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందో తెలీదు, దానికి ఎవరు రెస్పాన్సిబుల్ మనకు తెలియదు. అయితే మనం రీసెంట్గా గౌతమ్ గంభీర్ స్పందించాడు. గౌతమ్ గంభీర్ అన్నాడు ఐఎమ్ అగేన్స్ట్ రోడ్ షోస్కి. నేను ఇంతకుముందు అతను హీ వాజ్ మెంబర్ ఆఫ్ వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ ఫర్ ట్వైస్. నాకు రోడ్ షోస్ ఎప్పుడు ఇష్టం లేదన్నాడు. సో అందరూ స్పందించలేదు కాదు, విరాట్ కోహ్లీ కూడా స్పందించాడు. బట్ ఇన్ జనరల్ ఏంటంటే చాలామంది ఈ విషయంలో ఎందుకు తలదూర్చడం అన్నట్టుగా ఉన్నారు. అయితే ఒక్కటే జరుగుతుంది కార్తిక్, ఏంటంటే సోషల్ మీడియాలో భయంకరమైన విష ప్రచారం జరుగుతుంది కోహ్లీ పైన. కోహ్లీ రక్తం మరకలు అంటుకున్నట్టు, కోహ్లీ కప్పట్టుకున్న ఫోటోకి రక్తం మరకలు అంటించి, అలాంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్, బాగా పాపులర్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు తమ్నైల్ కూడా పెట్టారు. అంటే మన తెలుగు వాళ్ళు హిందీ సంబంధించిన వాళ్ళు. సో చాలా దారుణంగా అంటే దీన్ని ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ముఖ్యంగా సోషల్ మీడియాలో మన దేశంలో ఉన్న పెద్ద జాడ్యం ఏంటంటే అభిమానులతో పాటు దురభిమానం కూడా అంత ఎక్కువ ఉంటుంది. సో రోహిత్ శర్మ ఫ్యాన్స్, లేకపోతే ధోని ఫ్యాన్స్, ఎవరో ఫ్యాన్స్, వాళ్ళు కోహ్లీని హెట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, ఆర్సీబీని హెట్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే సిఎస్కే ఫ్యాన్ విల్ హెట్ ఆర్సీబీ, ముంబై ఫ్యాన్ విల్ హెట్ ఆర్సీబీ, అనదర్ ఫ్యాన్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ విల్ హెట్ ఆర్సీబీ. వాళ్ళకి హేట్రెడ్ చేసే వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆయుధంలా దొరికింది. దీంతో ఏంటంటే రకరకాల ప్రచారాలు మొదలుపెట్టారు. ఎలాంటి ప్రచారాలు మొదలుపెట్టారంటే విరాట్ కోహ్లీకి ఉరి అని ఒక తమ్నైల్ చూసాను మన తెలుగు దాంట్లోనే. ఇంకా కొంతమంది విరాట్ కోహ్లీ అరెస్ట్ అయిపోతున్నాడు, ఇవాళ అరెస్ట్ అవుతున్నాడు, రేపు అందుకే లండన్ పారిపోయాడు. విరాట్ కోహ్లీ యాక్చువల్లీ హీ లెఫ్ట్ బెంగళూరు ఫర్ ముంబై. ఆ విజువల్స్ మనం అందరం చూసాం. అతను అనుష్క అతని భార్యతో సహా అతను ఎయిర్పోర్ట్లో వెళ్దాం చూసాం. అయితే అతను లండన్ వెళ్ళిపోయాడు, లండన్ పారిపోయాడు అని చెప్పి ప్రచారం జరిగింది. నేను కూడా నమ్మేశాను ఆ విషయంలో. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే హీ లెఫ్ట్ బెంగళూరు ఫర్, అతనికి లండన్లోకి ఇల్లు ఉంది, ముంబైలో కూడా ఉంది. ముంబై వెళ్ళాడు. ముంబై వెళ్ళింది కానీ దాన్ని లండన్కి వెళ్ళిపోయాడు విరాట్ కోహ్లీ. ఇంత జరిగినా కూడా అర్జెంటుగా వెళ్ళిపోయాడు. అంటే అక్కడ ఉంది అతను చేసేదే ఉంది. అందులో ఈ ఇష్యూ ఇలా జరుగుతున్నప్పుడు కనీసం ఆ ఫ్యామిలీస్ని ఓదార్చడానికి వెళ్ళినా కూడా అక్కడ చాలా ఇన్సిడెంట్ జరుగుతాయి. చాలా నెగిటివ్ రియాక్షన్, చాలా యాంగ్రీ రియాక్షన్ ఉంటుంది. ఆ టైంలో వెళ్ళకూడదు, యాక్చువల్గా వెళ్ళకూడదు. ఈవెన్ అల్లు అర్జున్ విషయంలో కూడా అదే జరిగింది అనుకుంటున్నాను నేను. సో ఏంటంటే అతను ఎందుకుంటాడు బెంగళూరులో? అతను హీ విల్ గో బ్యాక్ టు హిజ్ హోమ్, అదే కదా. దాన్ని వాళ్ళు లండన్ వెళ్ళిపోయాడు, దేశం విడిచి వెళ్ళిపోయాడు అని తీసుకొని ఇంకా రకరకాలుగా విష ప్రచారం చేస్తున్నారు కోహ్లీ మీద, ఆర్సీబీ మీద. ఏం జరిగింది, ఎందుకు జరిగింది? ఇప్పుడు మనకి మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇంత తొందరగా ఎందుకు జరిపారు, దానికి కారణం ఎవరనేది తెలుసుకొని వాళ్ళ మీద చర్య తీసుకో. ఆల్రెడీ సమ్ పీపుల్ వర్ అరెస్టెడ్. ఐ థింక్ నిఖిల్ సోస్లే అనే ఒక అతను వాళ్ళ మార్కెటింగ్ హెడ్ ఆఫ్ ఆర్సీబీ, అతను వెరీ క్లోజ్ టు విరాట్ కోహ్లీ, అతన్ని అరెస్ట్ చేశారు. వాళ్ళు డిఎన్ఏ వాళ్ళ ఈవెంట్ మేనేజర్స్, డిఎన్ఏ నెట్వర్క్ అనే వాళ్ళకి చెందిన ముగ్గురు. సో వాళ్ళని అంటే వీళ్ళందరూ చిన్నవాళ్ళు. ఇప్పుడు మీకు అక్కడ పొలిటీషియన్స్ బాగానే ఉన్నారు, మీరు చెప్పిన డిప్యూటీ సీఎం వీళ్ళందరూ బాగానే ఉన్నారు. కానీ అక్కడ అరెస్ట్ అయింది ఎవరు, అక్కడ విక్టిమైజ్ అయింది ఎవరు? పోలీస్ బాస్లు కొంతమందిని, ఒక డీజీపీ, అడిషనల్ డీజీపీ ఆ లెవెల్ వాళ్ళని ఎవరినో సస్పెండ్ చేశారు. సో దే ఆర్ విక్టిమైజింగ్ సర్టన్ పీపుల్, స్మాల్ పీపుల్. యాక్చువల్గా
అక్కడ మోర్ రెస్పాన్సిబుల్ ఆర్సీబీ మేనేజ్మెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు పోలీసులు కూడా ఏం చేస్తారు, పోలీసులు వీలైనంత వరకు ఇలాంటి ఎందుకు తలనొప్పి అని చెప్పి అది మీరు చూడండి. వాళ్ళు అంత ముందు రోజు నైటు మొత్తం మనకి చాలా పెద్ద నైట్ అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్ రోడ్ల మీద. సో పోలీసులందరూ అలసిపోయి ఉన్నారు. సో వాళ్ళకు కూడా వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు నెక్స్ట్ డే చేయాలంటే ఎక్కడి నుంచి చేస్తారు వాళ్ళు. ఈవెన్ మన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కూడా ఒక ట్విట్టర్ పోస్ట్ పెట్టాడు. ఆయన ఏమన్నాడంటే మన హైదరాబాద్ టీం కాదు అది, కానీ బోల్డంతా టోటల్ నైట్ అంతా ట్రాఫిక్ జామ్ అయింది, పోలీసులకు చాలా ఇబ్బంది అయిందని చెప్పి ఆయన పెట్టాడు. హైదరాబాద్లో ఎలాంటి పరిస్థితి అంటే యూ ఇమాజిన్ ద సిచ్యుయేషన్ ఇన్ బెంగళూరు. సో బెంగళూరులో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు పోలీసులు వాళ్ళు వితిన్ 12-13 అవర్స్లో మళ్ళీ హౌ కెన్ దే రియాక్ట్ ఫర్ దిస్? అంత పోలీస్ ఫోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? తర్వాత వాళ్ళు విఐపి సెక్యూరిటీ అక్కడ అందరూ ఆ పొలిటీషియన్స్ అందరూ ఉన్నారు సీఎంతో సహా, వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాలని చూస్తారు. సో ఇదనమాట. సో చాలా 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 మిస్మేనేజ్మెంట్. టోటల్లీ ది ఎంటైర్ ఇష్యూ హ్యాస్ బీన్ టోటల్లీ మిస్హ్యాండిల్డ్ బై ది పొలిటికల్ బాసెస్. ఓకే. అండ్ ముఖ్యంగా మీరు సోషల్ మీడియా ప్రాపగాండాస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకొక ప్రాపగాండా జరుగుతోంది. ఇది నేను విన్నాను ఏంటంటే ఐపీఎల్ ఫైనల్ అనేది స్క్రిప్టెడ్ జరిగింది, జైషాక్ అనుసరణలోనే ఇదంతా జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ శ్రేయస్ అయ్యర్ని అప్పటి వరకు ఉన్న ఫామ్ని పొగుడుతూనే లాస్ట్ ఫైనల్లో చేతులెత్తేసిన విధానాన్ని కూడా క్రిటిసైజ్ చేస్తున్నారు. నిజంగా ఐపీఎల్ ఫైనల్ అనేది స్క్రిప్టెడ్ ప్రకారమే జరిగిందా? అసలు స్క్రిప్టింగ్ అనేది అసలు పాసిబిలిటీ ఉంటుందంటారు అసలు? అంటే ఇది ఎవరికి లాభం ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. మేబీ అంటే విరాట్ కోహ్లీని దృష్టిలో పెట్టుకుని మేబీ ఒక ఫేర్వెల్ 18 సంవత్సరాలుగా ఇప్పటి వరకు లేని ఆర్సీబీ ఫ్యాన్స్ని సాటిస్ఫై చేసే విధంగా టీఆర్పీని దృష్టిలో పెట్టుకుని ఇదంతా చేశారు అన్నట్టుగా కూడా ఇంకో ప్రాపగాండా జరుగుతుంది. లూజ్గా మాట్లాడడానికి చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు ఎంతమందిని మీరు ఇన్వాల్వ్ చేయాలి? ఒక మ్యాచ్ ఓడిపోవాలంటే ఒక క్యాప్టెన్తో అవుతుందా, లేదా 3-4 ప్లేయర్స్తో అవుతుందా? ఇక్కడ ఫారిన్ ప్లేయర్స్ కూడా ఉంటారు. సో ఫారిన్ ప్లేయర్స్ని కూడా హ్యావ్ టు టేక్ దెమ్ ఇంటూ కాన్ఫిడెన్స్. మీరు అంతా స్క్రిప్టింగ్ చేయాలంటే, మీకు అందరికీ స్క్రిప్ట్ రాసి డైలాగ్స్ రాసి ఇవ్వాలంటే మీకు వీళ్ళందరినీ కూడా మీరు కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి. తీసుకుంటే వాళ్ళు పుసుకున్న రేపు ఎవరైనా ఫారిన్ ప్లేయర్ బయట ఇండియాలో ఉండేవాళ్ళు సరే వాళ్ళ నోళ్ళు ముయించవచ్చు. ఫారిన్ ప్లేయర్ వెళ్తాడు, తర్వాత ఒక ఆటోబయోగ్రఫీ రాస్తాడు, ఆ పలానా టైంలో నన్ను తొందరగా అవుట్ అవ్వమన్నారు అంటే మీరు అలా జరిగింది అనుకోండి. సరే మీరు అన్న టీఆర్పీస్ లేకపోతే ఐపీఎల్ బ్రాండ్ ఇమేజ్ పెరగడం కోసం చేశారు. ఈ మొత్తం ఈ 1000 కోట్ల సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది, ఒక దెబ్బకి కుప్పకూలిపోతుంది. ఐపీఎల్లో ఫిక్సింగ్ జరిగింది. ఏం జరిగింది? స్పాట్ ఫిక్సింగ్ జరిగింది. తర్వాత బెట్టింగ్ బై ఓనర్స్ జరిగింది. అంతే తప్ప క్లియర్ కేస్ ఆఫ్ థ్రోయింగ్ ద మ్యాచ్లు కావాలని ఓడిపోవడం అనేది ఐపీఎల్లో 18 ఏళ్ళు ఎప్పుడు జరగలేదు. స్పాట్ ఫిక్సింగ్ జరిగింది. ఏదో ఇక్కడ నోబాల్ వేస్తాను నేను పలాన్ చేస్తాను అనేది జరిగింది. లేకపోతే వాళ్ళు ఇద్దరు ఓనర్స్ బెట్టింగ్ చేయడం అనేది అంతవరకు జరిగింది తప్ప మీకు క్లియర్ కేస్ ఆఫ్ ఇన్నేళ్లలో మనకి ఒక్కటి కూడా బయటపడలేదు. వేరే లీగ్స్లో జరుగుతున్నాయి, వేరే ప్రపంచంలో ఉన్న ఇతర క్రికెట్ లీగ్స్లో కానీ ఫుట్బాల్ లీగ్స్లో అన్నీ జరుగుతుంది. ఐపీఎల్ అనేది ఒక పెద్ద సామ్రాజ్యం. సినిమా ఇండస్ట్రీ అలా ఐపీఎల్ కూడా అంతే, కొన్ని వేల మంది దాని మీద బతుకుతారు. సో అలాంటి ఒక ఈవెంట్ని ఏదో ఒక స్క్రిప్టింగ్ చేసి ఆర్సీబీని గెలిపించాలని చెప్పి చేస్తానంటే ఎట్లా అవుతుంది అది? ఓకే. సో మీకు అది అలా అయితే ముంబై అయితే అన్ని జైలు గెలిపించడం ఎందుకు? ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క విన్నర్ చేయాలి. చేస్తే ఏంటంటే యూపీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. లక్నోలో చేశారనుకోండి, లక్నోలో వాళ్ళ పాపులేషన్ ఎక్కువ, హిందీ స్పీకింగ్ పీపుల్ ఎక్కువ. లక్నో టీంని గెలిపిస్తే మీకు ఎక్కువ ఐబాల్స్, యూ కెన్ క్యాప్చర్ మోర్ ఐబాల్స్. ఆ రకంగా ఆలోచించండి మీరు. ఓకే. అంటే చాలామంది ట్రోలర్స్కి కానీ లేకపోతే చాలామంది ఏదైతే చేస్తున్నారో ఇది ఫిక్సింగ్ స్క్రిప్టింగ్ అన్న వాళ్ళకి సార్ చెప్పింది ఇది ఒక ఉదాహరణే. అండ్ ముఖ్యంగా ఈ ఐపీఎల్కి సంబంధించి ఇంకోటి మాట్లాడుకోవాలి. ధోని ఫామ్ గురించి. ధోని ఈ ఐపీఎల్తో రిటైర్మెంట్ తీసుకునే అవకాశాలు లేకపోతే ఫ్రాంచైజీ మారే అవకాశాలకు సంబంధించి ఏమైనా ఉండే పాసిబిలిటీస్ ఉన్నాయా? మీరు చెప్పినట్టుగా మీ యూట్యూబ్ ఛానల్ చూస్తే మినీ ఆప్షన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ధోనికి ఇచ్చే అమౌంట్తో ఇతర చిన్న యంగ్ గన్స్ కానీ అప్కమింగ్ ప్లేయర్స్ని కానీ ఎంకరేజ్ చేస్తే సిఎస్కే అప్కమింగ్ ఈవెంట్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్కి సంబంధించిన కానీ వాళ్ళకి ఎక్కువ పాసిబిలిటీస్ ఛాన్సెస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా మీరు చెప్పిన సందర్భం ఉంది. అంటే ధోని అయితే సిఎస్కేతోనే ఉంటాడు, వేరే ఫ్రాంచైజీకి వెళ్ళే క్వశ్చన్ ఉండదు. విరాట్ కోహ్లీ వేరే ఫ్రాంచైజీకి వెళ్ళే క్వశ్చన్ ఉండదు. అదైతే దట్ ఈస్ గివెన్. ధోని ఏమైనా ఉంటే అతను నెక్స్ట్ ఇయర్ ఆడతాడని మనకి ఇండికేషన్ ఏంటంటే అతను ఫ్యాన్స్కి ప్రామిస్ చేశాడు, నేను నా లాస్ట్ మ్యాచ్ చెన్నైలో ఆడతానని చెప్పి. ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ ఈసారి చెన్నైలో ఆడలేదు కాబట్టి ఐ థింక్ నెక్స్ట్ సీజన్ అతనికి హీ వాజ్ టేకెన్ యాజ్ ఏ
అన్క్యాప్ ప్లేయర్ 4 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. 4 కోట్లతో ధోని రిటైన్ చేసుకోవడం వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. 4 కోట్లు 100 కోట్ల వాళ్ళ శాలరీ క్యాప్లో 4 కోట్లు పెద్ద అమౌంట్ కాదు. సో ధోని నెక్స్ట్ సీజన్లో ఉంటాడు. అన్ని మ్యాచ్లు ఆడకపోవచ్చు అని అనుకుంటున్నాను, ఎందుకంటే ధోని ఇప్పుడు ఆడుతున్న తీరు చూస్తుంటే అతను టీంకి బర్డెన్ అయ్యేలాగా ఉన్నాడు. ఎక్కువ రన్స్ చేయలేకపోతున్నాడు, కీపింగ్ బాగా చేస్తున్నాడు తప్పిస్తే కేవలం కీపింగ్ కోసం అతను టీంలో పెట్టుకునే పరిస్థితి ఉండదు. సో కొన్ని మ్యాచ్లు ఆడతాడు. చెన్నైలో ఆడిన లాస్ట్ మ్యాచ్తో అతను బహుశా మనకు తెలియదు ధోని ఎప్పుడు రిటైర్ అవుతానని ఎవరికి తెలియదు. అతనికి ఏంటంటే సీజన్ బై సీజన్ అతను చూస్తున్నాడు తన ఫిట్నెస్ ఎలా ఉంది, తన మోకాల పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ చూసి అతను అప్పుడు ఆ సీజన్ ముందు అతను హీఈస్ టేకింగ్ దట్ కాల్ జస్ట్ బిఫోర్ ది స్టార్ట్ ఆఫ్ ది సీజన్. సో అందుకని అతని విషయంలో ఆ క్వశ్చన్ మార్క్ అండ్ కామా రెండు కంటిన్యూ అవుతాయి. ఓకే, అంటే ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదు, జస్ట్ కామాలు మాత్రమే. ఎక్కడి వరకు ఫుల్ స్టాప్ పడుతుందో ఆయన చెప్తే కానీ మనకు తెలిసే అవకాశం. సీజన్లో ఆడతాడు అని నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది, బట్ అన్ని మ్యాచ్లు ఆడతాడా లేదా అనేది వీఆర్ నాట్ షూర్. ఎందుకంటే వాళ్ళకి కీపర్ కూడా ఉరువులు పట్టారని అతను బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు, కీపర్ కూడా దొరికాడు వాళ్ళు. అయితే డెవన్ కాన్వేని రిటైన్ చేసుకుంటే డెవన్ కాన్వే ఆల్సో కెన్ కీప్ వికెట్స్. ఓకే సార్, మనం ముఖ్యంగా అప్కమింగ్ టోర్నీస్ కానీ లేకపోతే టెస్ట్ క్రికెట్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు వరకు T20 మోజులోనే ఉన్నాం కాబట్టి ఈ T20 తర్వాత నుంచి టెస్ట్ అడాప్టబిలిటీ అనేది ఇప్పుడు శుభ్మన్ గిల్ యాజ్ ఎ క్యాప్టెన్గా టెస్ట్ కెరియర్లో అడుగుపెట్టబోతున్నాడు ఫర్ ఇంగ్లాండ్ టూర్ అనమాట. ఇంగ్లాండ్ టూర్ గురించి ఏం చెప్తారు? గిల్ యాజ్ ఎ క్యాప్టెన్ గురించి ఫస్ట్ టూర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా టఫ్ టూర్ అది, ఎందుకంటే ఇప్పుడు అన్నప్రాసన రోజు ఆవకాయలాగా గిల్ లాంటి ప్లేయర్కి ఫస్ట్ టూర్ ఇంగ్లాండ్లో ఐ థింక్ మనం 39 టెస్ట్లో ఎన్నో ఆడాం మనం. 60 పై టెస్ట్లు ఆడాం, వాళ్ళు 39 గెలిచారు, మనం గెలిచిన 9 మాత్రమే. ఇంగ్లాండ్లో మనం ఎప్పటి నుంచో ఆడుతున్నాం, మనకి మొత్తం ఆడిన టెస్ట్ మ్యాచ్ 60 టెస్ట్లో మనం 9 టెస్ట్ మ్యాచ్లు గెలిచాం, 1-2 సిరీస్లు మాత్రం గెలిచాం మన ఇంగ్లాండ్లో. సో ఇంగ్లాండ్లో మన రికార్డ్ ఏం పెద్ద గొప్పగా లేదు. లేనప్పుడు 3 సిరీస్ ఐ థింక్ వీ వన్ ఇన్ ఇంగ్లాండ్. సో అలాంటప్పుడు శుభ్మన్ గిల్ యంగ్ టీమ్, ఇన్ఎక్స్పీరియన్స్ టీం వెళ్ళి పెద్ద ఏదో మ్యాజిక్ చేస్తుంది, మిరకల్స్ చేస్తుందని ఎవరికి కూడా పెద్ద భ్రమలేం లేవు. బట్ అట్ ది సేమ్ టైం అంటే వీళ్ళు యంగ్ పీపుల్ కాబట్టి వీళ్ళకి ఆ ఉత్సాహం, ఆ ఫ్రెష్నెస్తో ఏమైనా గెలిస్తున్నా గెలవచ్చు. బౌలింగ్ బాగానే ఉంది మంది. బ్యాటింగ్లో ఇప్పుడు మనం చూసాం ఆల్రెడీ రాహుల్ లాంటి వాళ్ళు మంచి స్టార్ట్ అందుకున్నారు. సో ఐ థింక్ వీ కెన్ డూ వెల్. అండ్ ఇంగ్లాండ్ బౌలింగ్ కూడా ఫస్ట్ టెస్ట్కి వాళ్ళు అనౌన్స్ చేసిన టీం చూస్తే చాలా వీక్ బౌలింగ్ అనిపిస్తుంది, బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. వాళ్ళ బౌలింగ్లో చాలామంది ఇంజరీ వల్ల మార్క్వుడ్ కానీ, యాట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్ అలాంటి మెయిన్ బౌలర్స్, ఆండర్సన్, బ్రాడ్ లాంటి వాళ్ళు రిటైర్ అయిపోయారు. సో వాళ్ళ బౌలింగ్ అంత స్ట్రాంగ్గా లేదు కాబట్టి మనకి కొన్ని ఆశలు పెట్టుకోవచ్చు, దాన్ని క్యాపిటలైజ్ చేసుకుని. మనం మరీ అంత మనకి ఎక్కువ ఎక్స్పెక్ట్ కోహ్లీ లేడు, రోహిత్ లేడు, అశ్విన్ లేడు, మీకు ఇంకా మాట్లాడే పుజారా, రహానే ఇలాంటి మెయిన్ ప్లేయర్స్ ఎవరు. మనం వీఆర్ ఇన్ ట్రాన్సిషన్. మనం ఒక ఇంపార్టెంట్ ఫేజ్ నుంచి ఒక కీ ప్లేయర్స్ లేకుండా మనం ఆ ట్రాన్సిషన్ మోడ్లో ఉన్నాం. సో లెట్ us సపోర్ట్ దీస్ యంగ్స్టర్స్. కెప్టెన్ కానీ వీళ్ళకి సపోర్ట్ చేద్దాం. వాళ్ళ నుంచి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, వాళ్ళు తక్కువ మార్జిన్తో ఓడిపోయినా కూడా వీ షుడ్ ఫీల్ హ్యాపీ. పర్లేదు, వెళ్ళి యంగ్ టీమ్ హ్యాస్ డన్ క్రియేటబుల్ జాబ్ అని చెప్పి యూ కెన్ ఫీల్ హ్యాపీ. ఓకే, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు విరాట్ కోహ్లీ కరెక్ట్గా టెస్ట్ మ్యాచ్ ముందు రిటైర్మెంట్ ప్రకటించడానికి గల కారణాలు ఏంటి? ఆల్రెడీ చాలా మందికి చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అండ్ విరాట్ కోహ్లీ క్లియర్ కట్గా చెప్తే గానీ మనకు కూడా తెలిసే అవకాశం లేదు. అసలు మీరు అడిగిన ప్రశ్న చాలా టఫ్ క్వశ్చన్ అది, ఎందుకంటే దానికి ఆన్సర్ మన దగ్గర లేదు. ఎందుకు విరాట్ కోహ్లీ సడన్గా రిటైర్మెంట్ ప్రకటించాలి? ఫిట్నెస్ ప్రాబ్లమా? ఏం లేదు. సరే, మన ఆస్ట్రేలియా టూర్లో ఫెయిల్ అయ్యాడు, ఒకటి సిరీస్లో కాదు కదా. సో అతను అంత హఠాత్తుగా ఎందుకు ప్రకటించాడు? రోహిత్ ఎందుకు ప్రకటించాడు? రోహిత్ అంతకుముందే చెప్పాడు ఆస్ట్రేలియా టూర్లో నేను ఎక్కడ పోవట్లేదు, నేను ఎక్కడ ఉన్నానని చెప్పి. సడన్గా ఎందుకు ప్రకటించాడు? అంతకుముందే బోర్డు ఒక నెల రోజుల ముందు, లేదు రిటైర్మెంట్ ముందు వాళ్ళకి సెంట్రల్ కాంట్రాక్ట్స్లో A+ కాంట్రాక్ట్ ఇచ్చింది. A+ కాంట్రాక్ట్ ఒక ఫార్మాట్ వాళ్ళకి ఇవ్వరు. సో ఇంత చేస్తున్న వాళ్ళు ఎందుకు సడన్గా రిటైర్? వెనక బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది? ఎవరు దీనికి కారణం? వాళ్ళంతటా వాళ్ళు ప్రకటించారా, లేకపోతే వాళ్ళు బలవంతంగా వాళ్ళ చేత రిటైర్ అయ్యేలా చేశారా? గౌతమ్ గంభీర్ రోల్ ఏమైనా ఉందా దీంట్లో? చాలా మంది దృష్టిలో గౌతమ్ గంభీర్ ఇస్ ద విలన్ ఫర్ ది రిటైర్మెంట్ ఆఫ్ బోత్ రోహిత్ అండ్ విరాట్. సో దానికి మనకి ప్రశ్నలు సమాధానం లేని ప్రశ్నలు ఇవన్నీ. వీటికి మనకి ఎలాంటి సమాధానాలు లేవు. ఏ వైపు నుంచి మనకి సమాధానాలు దొరకట్లేదు. మనకి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వ్యాపిస్తాయి. సో మీరు అడిగిన ప్రశ్నకి నా దగ్గర అయితే ఆన్సర్ లేదు. నా పర్సనల్ ఒపీనియన్ అంటే విరాట్ కోహ్లీ షుడ్ హావ్ కంటిన్యూడ్. ఈ సిరీస్ కూడా చూసి ఫెయిల్ అయితే అప్పుడు కాల్ తీసుకుంటే బాగుండేది. ఓకే, బట్ ఒక హ్యాపీ నోట్తో ఎండ్ చేద్దాం అనుకుని ఇప్పుడే ప్రకటించారు అన్న పాసిబిలిటీ కూడా అనుకోవచ్చు అంటారు?
అంటే ఒకటేంటంటే ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోవడం కూడా కరెక్ట్ కాదు. రోహిత్ అండ్ విరాట్ ఇద్దరు కూడా చాలా రోజుల నుంచి మన బ్యాటింగ్ మూల స్తంభాలుగా ఉన్నారు వాళ్ళు. ఇద్దరు ఒకే పాయింట్లో వెళ్ళిపోతే సడన్గా టీంలో బోలంత ఇన్ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. సో అది కూడా కరెక్ట్ కాదేమో అనిపించింది. వాళ్ళు కూడా ఫేజ్ అవుట్ చేసుకోవాల్సింది, ఒకరి కోసం ముందు ఒకరి వెనకాల వెళ్తే బాగుండేది. మనకేంటంటే మనం రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుని నాకు ఇది లాస్ట్ సిరీస్ అంటే వాళ్ళకి ఫేర్వెల్ టెస్ట్ మ్యాచ్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఫ్యాన్స్ అందరూ అసెంబ్లీ ఎవరు ఎలాగైతే సచిన్ టెండూల్కర్ ఇచ్చారో ఆ రకమైన ఇది ఉంటే బాగుంటుంది. దే ఆర్ గ్రేట్ ప్లేయర్స్. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ అశ్విన్ మనకి ఎన్నో సిరీస్లు గెలిపించాడు. ఒక సిరీస్ మధ్యలో 2 టెస్టుల తర్వాత సడన్గా అతను రిటైర్మెంట్ ప్రకటించడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఓకే, ఇన్ఫ్యాక్ట్ నాకు ఈ టెస్ట్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సార్, బట్ మనకు కూడా టైం లేదు కాబట్టి నేను డిస్కస్ చేయలేకపోతున్నాను. బట్ కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ కాకుండా నార్మల్ ప్లేయర్గా కంటిన్యూ అవటం అండ్ రిషబ్ పంత్ని వైస్ కెప్టెన్గా తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? యాంపుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కేఎల్ రాహుల్కి. ఇన్ఫ్యాక్ట్ ఆ వైస్ కెప్టెన్సీ తర్వాత కెప్టెన్ అవుతారు అన్న ఒక ఇది కూడా జరిగింది, బట్ ఫామ్ లేకపోవడం, ఇంకోటి కన్సిస్టెన్సీ, ఇవన్నీ ఇతరత్ర కారణాలు ఉన్నా కూడా బట్ కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ ఎందుకు కాలేదు, ఇన్ ఫ్యూచర్ కెప్టెన్ ఎందుకు కాలేడంటారు అసలు? అంటే ఇప్పుడు కేఎల్ రాహుల్ కెప్టెన్ అవుతాడు అసలు. ఆల్రెడీ లెడ్ ఇండియన్ టెస్ట్ మ్యాచెస్. అది కాదు అక్కడ ఇష్యూ ఏంటంటే కేఎల్ రాహుల్ కెప్టెన్సీ ఒక బర్డెన్గా ఫీల్ అవుతున్నాడు. మీరు ఐపీఎల్ టీంలో చూడండి, అతను ఆడుతున్న ఢిల్లీ టీంలో అతను కెప్టెన్ కాదు, వైస్ కెప్టెన్ కూడా కాదు. ఎందుకు ఆ వైస్ కెప్టెన్సీ ఫాఫ్ డు ప్లెసీకి ఇచ్చారు వాళ్ళు. కేఎల్ రాహుల్ని అతని గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేసేలా చేయాలి. అతనికి బర్డెన్ పెట్టకూడదు. బర్డెన్ పెడితే అతను ఆల్రెడీ కొన్ని ఇన్హిబిషన్స్ ఫీల్ అవుతాడు, చాలా కాన్ఫిడెన్స్ అయితే తక్కువ ఉంటుంది. కెప్టెన్ అయితే మరింత బర్డెన్ ఫీల్ అవుతున్నాడు. ఓకే, ఆ బర్డెన్ ఉంటే అతని మీద అతని నుంచి మంచి పర్ఫార్మెన్స్ రాబట్టుకోలేమని చెప్పి ఒక జనరల్ ఫీలింగ్ ఉంది. అది కరెక్ట్గా తెలియదు, అందుకని అతని క్యాప్టెన్సీకి దూరంగా వెళ్ళాలి. అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ లెడ్ ఇండియన్ టెస్ట్ మ్యాచెస్, సౌత్ ఆఫ్రికాలో లీడ్ చేశాడు. సో అతని క్యాప్టెన్సీ అనుభవం ఉంది. వీళ్ళిద్దరు తర్వాత అతనే సీనియర్ యాక్చువల్గా బ్యాటింగ్ లైనప్ విషయం. జడేజా ఆల్సో సీనియర్, బట్ అతనికి ఇవ్వాలి యాక్చువల్గా. కానీ గిల్ లాంటి ఒక ఇన్ఎక్స్పీరియన్స్ ప్లేయర్, అతన్ని మనం ఆస్ట్రేలియా సిరీస్లో అతను డ్రాప్ చేశారు. ఆస్ట్రేలియా సిరీస్లో రాహుల్ ప్లేయర్ ఆల్ 5 టెస్ట్ మ్యాచెస్ అండ్ హీ వాజ్ ఎ సక్సెస్ దేర్. సో అతను న్యాచురల్ ఛాయిస్ కావాలి. కానీ బహుశా ఈ కారణం వల్ల అతను క్యాప్టెన్సీ బర్డెన్గా ఫీల్ అవుతున్నాడని అనిపించి, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ చూడండి, కెప్టెన్ గా అయినా బ్రహ్మాండంగా ఆడుతున్నారు. కొంతమంది ఇన్ఫాక్ట్ శ్రేయస్ అయ్యర్ గురించి కూడా క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. శ్రేయస్ అయ్యర్ ఇంక్లూషన్ అనేది ఎందుకు లేదు? నేను అడుగుతాను మీ ప్రశ్న, ఎవరి ప్లేస్ లో తీసుకోవాలి శ్రేయస్ అయ్యర్ని? కనీసం ప్రాబుల్స్ పెట్టాల్సిందా? ప్రాబుల్స్ లేవు దీంట్లో. 18 మెంబర్స్ స్క్వాడ్ ఉన్నప్పుడు ప్రాబుల్స్ లో సాయి సుదర్శన్ ఇంగ్లాండ్ లో కౌంటీలో ఆడాడు, సక్సెస్ అయ్యాడు, లెఫ్ట్ హ్యాండర్. కొత్త ప్లేయర్ ట్రై చేద్దాం. శ్రేయస్ అయ్యర్ రికార్డ్ ఇన్ ఇంగ్లాండ్ బాగలేదు. ఒకటో 2-3 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, ఒక టెస్ట్ మ్యాచ్ ఆడు ఇంగ్లాండ్లో. బయట ఎప్పుడు అతను రికార్డు షార్ట్ బాల్ వీక్నెస్ ఉంది అని పక్కన పెట్టారు. అభిమన్యు ఈశ్వరునికి ఎంత ఛాన్స్ ఇచ్చారు? డొమెస్టిక్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. కరుణ్ నాయర్ డొమెస్టిక్లో బాగా పర్ఫామ్ చేశాడు. సో వీళ్ళకి ఛాన్స్ ఇద్దాము. ఈవెన్ సర్ఫరాజ్ ఖాన్ కూడా ఇవ్వలేకపోయారు. అతను కూడా ఏంటంటే అప్పుడే 18 మెంబర్స్ స్క్వాడ్ని తీసుకున్నా సరే దే కుడ్ నాట్ అకామిడేట్ శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ నెక్స్ట్ ఇండియాలో జరగబోయే హోమ్ టెస్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా ఆడతాడు, ఎందుకంటే స్పిన్ బాగా ఆడతాడు. సో శ్రేయస్ అయ్యర్ మనం ఏంటంటే ఐపీఎల్ ఫామ్ ఆధారంగా తీసుకుని అతను పెట్టాలని ఒక ఎమోషనల్గా ఫ్యాన్స్ లాజికల్గా చూస్తే అతని టెస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ లైట్ బాగాలేదు. అతని టెస్ట్ మ్యాచ్లో డ్రాప్ చేశారు. మళ్ళీ టెస్ట్ మ్యాచ్లోకి రావాల్సినంత గొప్ప ఫామ్ కూడా అతను రెడ్ బాల్ క్రికెట్లో చూపించలేదు, వైట్ బాల్లో చూపించుండొచ్చు. సో ఆ రెడ్ బాల్ క్రికెట్లో మళ్ళీ ఈ సీజన్లో ఆ రంజీ బాల్ వాటిలో బాగా ఆడితే ఖచ్చితంగా వస్తాడు. మీరు చెప్పారు కదా, ఒక క్వశ్చన్ అడిగారు, ఎవరి ప్లేస్లో తీసుకుంటే బాగుంటుంది అన్నారు కదా. ఇంక్లూషన్ ఆఫ్ కరుణ్ నాయర్ గురించి అది నన్ను కొంచెం సర్ప్రైజ్ చేసింది అనమాట. ఆ ప్లేస్లో తీసుకుంటే బాగుండేదని నాకు అనిపించింది. బట్ దీనికి ఎలాంటి జస్టిఫికేషన్ అంటే ఇప్పుడు డొమెస్టిక్ క్రికెట్కి మనం తగినంత వాల్యూ ఇవ్వట్లేదు, డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. దానివల్ల అక్కడ మంచి క్వాలిటీ రావడం. మనకి పుజారా లాంటి ప్లేయర్ రావాలంటే డొమెస్టిక్ పర్ఫార్మెన్స్కి వాల్యూ ఇవ్వాలి. ఈశ్వరన్, కరుణ్ నాయర్ వీళ్ళందరూ డొమెస్టిక్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు. అలాగే మనం చూసాం లాస్ట్ టైం బోర్డు ఒక ఫత్వా జారీ చేసింది, ప్రతి ఒక్క రోహిత్ శర్మ ఆడాలి. రోహిత్ శర్మ 10 ఏళ్ల తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వాళ్ళు రంజీ మ్యాచ్లు ఆడారు. సో డొమెస్టిక్ క్రికెట్కి ఒక వాల్యూ ఇస్తే అక్కడ క్వాలిటీ పెంచితే, అంటే క్వాలిటీ ప్లేయర్స్ అయితే మీకు క్వాలిటీ పీపుల్ ఎమర్జ్ అవుతారు అనే ఒక ఆశయంతో చేస్తారు. డొమెస్టిక్ పర్ఫార్మెన్స్కి మేము వాటికి రివార్డ్ చేస్తున్నాం. ఆ డొమెస్టిక్లో బాగా ఆడిన వాళ్ళకి మేము టెస్ట్ టీంలో చోటు కల్పిస్తున్నాం అని చెప్పి బోర్డు ఒక మెసేజ్ ఇవ్వదలిచింది. ఆ కారణంగా వాళ్ళని సెలెక్ట్ చేశారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎక్స్పర్టీస్ అండ్ యువర్ టైం. ఇది వాటి స్పోర్ట్స్ అనాలిసిస్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.